సో వాడు కిబానాలో మనకి కిబానా డాష్ బోర్డ్, కిబానాలో ఏం మానిటర్ చేస్తాం, ఎట్లా మానిటర్ చేస్తాం అంటారు. కిబానాలో ఏం మానిటర్ చేయం, మేము లాగ్ లెవెల్ మానిటరింగ్ చేస్తామని చెప్పాలి. సో ఎట్లా మానిటర్ చేస్తామని అడుగుతాడు. సో డాష్ బోర్డ్ ఫస్ట్ కిబానా ఓపెన్ చేస్తాం, లాగిన్ చేస్తాం. లాగిన్ చేసిన తర్వాత మనకి అక్కడ నేమ్ స్పేసెస్ కనపడతాయి పైన లెఫ్ట్ సైడ్ చూపిస్తాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్కవర్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్కవర్ ఆప్షన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ స్పేస్ ఇక్కడ ఇట్లా అడుగుతుంది ఏది కావాలి అని. నేను ఇక్కడ నేమ్ స్పేస్ ఇది తీసుకుంటా. నెక్స్ట్ ఇందులో ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ తీసుకుంటున్నా, టెస్ట్ అయితే టెస్ట్ తీసుకుంటా, ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ తీసుకుంటా. తీసుకున్న తర్వాత ఇక్కడ లాగ్స్ అనేటివి నాకు వచ్చినాయి చూడు. సో ఏ అప్లికేషన్ కావాలి లాగ్స్ అని అంటే నేను అది ఫిల్టర్ చేసుకుంటా. ఇక్కడ ప్లస్ అని ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఫిల్టర్ అనేది. యాడ్ ఫిల్టర్ అని కొడతా. ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ అది అడుగుతుంది ఏం కావాలి అనుకుంటున్నాను. నేను స్ట్రీమ్ ఐడి అని తీసుకుంటా, క్లయింట్ స్ట్రీమ్ ఐడి. ఆ క్లయింట్ ఎవడు ఈజ్ వన్ ఆఫ్, ఈజ్ నాట్ అంటే అది కాదు అని అర్థం. ఈజ్ వన్ ఆఫ్ అంటే ఒకటి అని అర్థం. ఈజ్ అంటే అది ఏది, ఈజ్ ఏంది, ఎట్లా ఏ టాస్క్ కావాలా, ఏ టాస్క్ కావాలా, ఏది కావాలి. నాకు హెచ్ఎఫ్టిఆర్టీ కావాలి, హెచ్ఎఫ్టిఆర్టీ క్లయింట్ కావాలి. నేను హెచ్ఎఫ్టిఆర్టీ క్లయింట్ తీసుకుంటా. ఆర్ ఏఎంజిఎఫ్ఏ తీసుకుంటా. తీసుకొని యాడ్ కొడతా. యాడ్ కొట్టిన తర్వాత ఇంకా ఇన్ని లాక్స్ వచ్చినాయి చూడు. ఇక్కడ చూడు, ఈ టైంకి 120 రికార్డ్స్ ఉన్నాయి చూడు. 120 రికార్డ్స్ 223కి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 250 అవుతుంది. 250కి ఎన్ని ఉన్నాయి, 24 ఉన్నాయి రికార్డ్స్, అంటే 24 లాగ్స్. అంటే ఇవి రియల్ టైం డేటా. ఇప్పుడు ఈ టైంకి ఇంతమంది ట్రాన్సాక్షన్లు చేశారు అని. ఈ కింద వచ్చినాయి ఇవన్నీ లాగ్స్. సో నువ్వు అది ఇట్లా చెక్ చేసుకోవచ్చు, ఎట్లా స్క్రీన్ ఎక్స్పాండ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ బటన్ కొట్టగానే ఎన్ని లాగ్స్. ఈ పక్కన టైం స్టాంప్ అంటే ఈవెంట్ లాగ్ అంటారు దీన్ని. టైం స్టాంప్ వస్తుంది కాబట్టి ఈవెంట్ లాగ్ అంటారు. సో 251కి ఈ లాగ్ జనరేట్ అయింది. 251 21 seconds 742 మిల్లీ సెకండ్స్కి ఈ లాగ్ వచ్చింది. సో ప్రతి ఒక్క నిమిషానికి ఎన్ని రికార్డ్స్ చూడు. సో కిందకు పోయే కొద్దీ నీకు ఓల్డ్ లాగ్స్ వస్తూ ఉంటాయి. 250 251 అయిపోయింది ఇక్కడ, 250, ఇప్పుడు 241 249. ఇక అట్లా నీకు పైననేమో లేటెస్ట్ ఉంటాయి, కిందనేమో ఓల్డ్ ఉంటాయి. ఎందుకంటే రోల్ అవుతా ఉంటాయి కదా లాగ్స్, లైవ్ లాగ్స్. సో అవన్నీ నువ్వు వేడే చెక్ చేస్తావు. ఇక్కడ ఎర్రర్స్ ఏం లేవు నీకు, అన్ని బాగానే ఉన్నాయి. ఇక అన్ని లాగ్స్ అన్ని హెల్దీగానే కనపడుతాయి నీకు. ఎట్లా చెప్తున్నావు హెల్దీగా కనపడుతున్నాయి అంటే ఎక్కడ ఎర్రర్ మెన్షన్ చేసేది, ఎర్రర్ లెక్క ఎక్కడ కనపడతాయి. ఏ లాగ్లో, ఈ లాగ్లో ఎర్రర్ అని ఎక్కడ లేదు, అంత బాగానే ఉంది. ఈ లాగ్లో ఎర్రర్ అని ఎక్కడ లేదు, అంత బాగానే ఉంది. ఈ లాగ్లో ఎర్రర్ అని ఎక్కడ లేదు. సరే మరి ఎర్రర్ లాగ్స్ ఎట్లా చెక్ చేయాలి, నీ లాగ్స్ వస్తున్నాయి కదా, ఎర్రర్ లాగ్ ఎట్లా చెక్ చేస్తావు అని అంటే ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు మనం. యాడ్ ఫిల్టర్, ఇంతకు స్ట్రీమ్ ఐడి పెట్టినా నేను. ఇప్పుడు మెసేజ్ ఈజ్ ఎర్రర్ అని పెట్టినా, యాడ్ కొట్టినా. యాడ్ కొట్టగానే ఏం లేవంట ఎర్రర్స్ లాస్ట్ 1 అవర్లో. 24 అవర్స్ పెడదాం. 24 అవర్స్లో ఇన్ని ఉన్నాయి చూడు. ఈ టైంకి ఇన్ని ఉన్నాయి. ఈడ ఒకటి ఉంది 12:30కి, ఈడ ఒకటే ఉంది, ఈడ ఒకటే ఉంది, ఈడేనే ఉన్నాయి, ఈడ ఒకటే ఉంది, ఈడ ఒకటే ఉంది. సో 24 అవర్స్లో మనకు వచ్చినది తిప్పి కొడితే 1 2 3 4 5. సో ఈ లాగ్ని చూద్దాం. ఈ లాగ్ వచ్చింది కొట్టగానే. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనం. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇదిగో దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని నేను ఇక్కడ చేశాను కొడతా. ఆ మెసేజ్ వస్తుంది నాకు. ఆ మెసేజ్ వచ్చింది నాకు మొత్తం. ఆ లాగ్ మెసేజ్ వచ్చింది. ఇక ఇది ఎర్రర్. ఏం ఎర్రర్ ఉందడా, ఎర్రర్ ఎక్సెప్షనల్ రోడ్ టు అని ఉంది, హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ అని ఉంది. ఇప్పుడు మనకు ఓరియన్ అలర్ట్ లో ఎర్రర్ వస్తే దీంట్లో కూడా చూసుకోవచ్చు సార్. నువ్వు సర్వర్ లో ఎట్లయితే అప్లికేషన్ డాట్ లాగ్ లో నువ్వు పోయి గ్రెప్ కొట్టి ఎట్లా చెక్ చేస్తావో అట్లా ఇక్కడ నువ్వు ఎర్రర్ అనే స్ట్రింగ్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. అది ఇది ఒకటే. కాకపోతే ఏదంటే కిబాన్ ఏంటంటే నీకు కొంచెం మంచిగా హ్యాండీగా బాగుంటది, కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటది, కొంచెం ఎక్కువ మంచిగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు టైం స్టాంప్ అనేది నువ్వు ఎట్లా అంటే అట్లా చెక్ చేసుకోవచ్చు. నిన్నటిది పెట్టుకోవచ్చు, మొన్నటిది పెట్టుకోవచ్చు, ఎప్పటిదంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇగో నేను ఇక లాస్ట్ 24 అవర్స్ పెట్టుకుంటా, 7 days పెట్టుకుంటా, 30 days పెట్టుకుంటా, 90 days పెట్టుకుంటా, 1 year అనే పెట్టుకుంటా, 2 years అనే పెట్టుకుంటా, నా ఇష్టం. లేదు నాకు ఈ డేట్ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు కావాలి అన్నావు అనుకో, July 24, 2025 12:30 నుంచి July 24, 2025 1 o'clock వరకు నాకు లాగ్స్ కావాలి అని నేను ఇక్కడ ఇట్లా కూడా ఇచ్చుకుంటా మాన్యువల్ గా. నా ఇష్టం, నా రిక్వైర్మెంట్. నీ బర్త్డే రోజు చెక్ చేస్తా లాగ్స్ ఉన్నాయా, నా బర్త్డే రోజు చెక్ చేస్తా. అట్లా
నాకు నచ్చిన టైంకి, నాకు నచ్చిన డేట్లో, నాకు నచ్చిన టైంలో, నాకు నచ్చిన ఈ సెకండ్కి కావాల్సిన లాగ్ కూడా నేను చెక్ చేసుకుంటాను. అట్లా అలా కొట్టుకొని ఇక్కడ రీఫ్రెష్ కొట్టినామంటే నీకు ఆ లాగ్స్ వచ్చేస్తాయి. ఇంకా ఆ లాగ్స్ నీకు వచ్చేస్తాయి అట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ July 24 కాకుండా July 22 తీసుకుంటాను 12:30.